హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. స్పైసీగా 6 నెలల పాటు చాలా ఫ్రెష్గా కమ్మగా ఉండే టమాటా పచ్చడి పట్టానండి. ఎండతో పని లేకుండా ఇలా ఒక్కసారి టమాటా పచ్చడి ట్రై చేయండి. చక్కగా పెరుగన్నంలోకి కూర వండుకునే ఓపిక లేనప్పుడు కాస్త పచ్చడి వేసుకొని అంత నెయ్యి వేసుకొని పక్కన ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే అంతే అండి, కమ్మగా అన్నం మొత్తం తినేస్తాము. టిఫిన్స్లోకి, లంచ్లోకి, కర్డ్ రైస్లోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఈ టమాటా పచ్చడి. ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా నేను ఒక 1/2 కేజీ దాకా టమాటాలు తీసుకున్నానండి. వీటిని తొడలు ఉండంగానే నీట్గా కడిగేసుకొని కాసేపు ఫ్యాన్ కింద అలా ఆరబెట్టేసుకుంటే చక్కగా పచ్చడి పాడవకుండా ఉంటుందండి. తడి లేకుండా చూసుకోవాలి. అలాగే టమాటాలు ఎక్కడ మచ్చలు లేకుండా మెత్తపడకుండా గట్టిగా ఉండేవి చూసుకోవాలి. టమాటాలు కడిగి పక్కన ఆరబెట్టేసుకున్నాను కదా. 1/2 కేజీ టమాటాలకి ఒక 100 గ్రాముల దాకా చింతపండుని తీసుకొని పిక్కలు పీచు లేకుండా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 1/2 కేజీ టమాటాలని నీట్గా శుభ్రం చేసి ఆరబెట్టాక ఒక్కొక్క టమాటాని 6 ముక్కల కింద కట్ చేసి ప్యాన్లో వేసుకున్నానండి. ఇప్పుడు దాంట్లోనే మనం 100 గ్రాముల దాకా శుభ్రం చేసుకున్న చింతపండును కూడా పెట్టేసేసి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో కాసేపు మగ్గబెట్టుకుందాం. మూత తీసి చూద్దామా, కొంచెం మగ్గింది కదా. ఇలా గరిటెతో నిదానంగా మెదుపుకుంటూ ఉంటే మెత్తగా గుజ్జులాగా అయిపోతుందండి. చూడండి, మొత్తాన్ని కూడా ఇలా నిదానంగా కలుపుకుందాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఆయిల్ అస్సలు వేయలేదండి. జస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టమాటాలు, చింతపండు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గపెట్టుకుంటున్నాం. చూడండి, మరొకసారి మూత తీసి చూద్దామా. నీరు శాతం అంతా బాగా రిలీజ్ అయింది కదా. గరిటెతో నిదానంగా కలుపుకుంటూ ఇంకా మూత పెట్టవసరం లేదండి, సరిపోతుంది. ఇలా ఇంకొక 5 నిమిషాలు మొత్తాన్ని ఇలా కలుపుకుంటూ ఇంకొక 5 నిమిషాలు మగ్గపెట్టుకుందాం. చూడండి, ఇలా గరిటెతో ఇలా అంటూ ఉంటే మెత్తగా మ్యాష్ అయిపోతుందండి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూసారా, మొత్తం గుజ్జులాగా అంతా అయిపోయింది కదా. చాలు, ఇంకా స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టేసుకుందాం. ఈ పచ్చడికి ఎండతో పని అస్సలే లేదండి. చక్కగా ఇలా పచ్చడి పట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 7-8 నెలలు ఉంటుందండి. బయట అయినా కూడా నీరు తగలకుండా, అదే అండి తడి చేయి తగలకుండా ఉంటే పచ్చడి ఏమాత్రం చెక్కు చెదరదు. నేను మీకు చూపిస్తాను చూడండి, నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. చూడండి, చక్కగా గుజ్జులాగా అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు మనం పూర్తిగా చల్లారి పెట్టుకుందాం. పూర్తిగా చల్లారాక మీకు చూపిస్తున్నాను. చింతపండు, టమాటాలు పూర్తిగా చల్లారిపోయినాయి కదా. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం. నాకు మిక్సీ జార్ అవైలబుల్గానే ఉంటుంది కాబట్టి దాంట్లోనే చేస్తున్నానండి. రోట్లో చేసుకుంటే పచ్చడి ఇంకా కమ్మగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ చింతపండు, టమాటా గుజ్జులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. నేను 70 గ్రాముల దాకా ఉప్పు వేశాను. అలాగే 1/4 కప్పు దాకా వెల్లుల్లి పొట్టుతో సహా వేసేసానండి. అంటే ఒక 4 వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు తీసి వేసుకున్నాను. దీంట్లో ఒక 100 గ్రాముల దాకా పచ్చికారం వేశాను. 1 స్పూన్ దాకా మెంతిపిండి, అలాగే 1 స్పూన్ దాకా ఆవపిండి వేశానండి. ముందు మెంతుల్ని, ఆవాల్ని నీట్గా వేయించుకొని విడివిడిగా పొడి పట్టుకోవాలి. పొడి మెత్తగా పట్టుకోవాలండి. చూడండి, నేను ఇలా మొత్తాన్ని కూడా కలిపి గ్రైండ్ చేసేసుకున్నాను. తడి అనేది ఎక్కడా తగలకూడదండి. పచ్చడి బాగుండాలంటే ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది కాస్త తడి లేకుండా నీట్గా శుభ్రంగా చేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాం కదా, దాన్ని పక్కన పెట్టుకొని చక్కగా ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని పప్పు నూనె పోసుకున్నానండి. ఒక 1/4 కేజీ పైనే పట్టింది నాకు. నూనె ఎక్కువ ఉంటేనే పచ్చడి బాగుంటుంది. 3 స్పూన్ల దాకా ఆవాలు, 3 స్పూన్ల దాకా జీలకర్ర. ఆవాలు పచ్చడికి సరిపడా ఆవాలంటే ఇస్తారండి, కొంచెం లావుగా ఉంటాయి, అవి వాడితే బాగుంటుంది. 3 స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు, పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసుకుంటున్నానండి. వెల్లుల్లిపాయ వేసాక ఎర్రగా దోరగా వేగాలి, మనకి మంచి స్మెల్ వస్తుంది. అప్పుడే తాలింపు బాగా వేగినట్టు. ఇప్పుడు దీంట్లోనే ఒక 3 ఎండుమిర్చి కాడలతో సహా కట్ చేసి వేసేసుకున్నాను. కొంచెం వేగనిద్దామండి. గరిటెతో ఒక్కసారి కలుపుకుందాం. వెల్లుల్లిపాయలు చక్కగా వేగితే మంచి సువాసన వస్తుందండి. అప్పుడే పచ్చడి చక్కగా బాగుంటుంది. తాలింపు చక్కగా వేయించుకోవాలి. అలాగే పచ్చడి కూడా ఆయిల్లో కాసేపు వేగాలంటే అప్పుడే పచ్చివాసన అంతా పోతుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువని వేసుకుంటున్నాను.
ఇంగువ పచ్చడికి మంచి టేస్ట్ ఇస్తుందండి. అలాగే దీంట్లోనే ఒక 7-8 రెబ్బల దాకా ఫ్రెష్గా ఇప్పుడే తుంచుకొచ్చిన కరివేపాకు కూడా వేసి తాలింపుని ఇంకొక 2 నిమిషాలు వేయించుకుందాం. చూస్తున్నారా వెల్లుల్లిపై చక్కగా చూడండి గోల్డెన్ కలర్ లాగా వచ్చింది కదా, చాలు అంతే. ఇప్పుడు మనం వేయించుకున్న తాలింపులో మనం పచ్చడి మొత్తాన్ని కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఆయిల్లో చక్కగా పచ్చడిని ఫ్రై చేసుకుందాం. చాలా సింపుల్ అండి. అసలే టమాటాలు మనకి చాలా తక్కువగా దొరుకుతున్నాయి కదా, క్విక్గా ఇప్పుడే ఇలా పచ్చడి పట్టుకుంటే చక్కగా 4-5 నెలల పాటు మనం జాగ్రత్తగా చేసుకుంటే 7-8 నెలల పాటు పచ్చడి అసలు చెక్కు చెదరదండి, నాది హామీ. ఇలా చేయండి ఒకసారి, కమ్మగా భలే తినొచ్చు చక్కగా. అసలు మా పిల్లలైతే దోశల్లోకి ఇడ్లీలోకి కూడా చట్నీ వద్దని ఇలాంటి పచ్చడే ఇష్టంగా తింటారు. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూసారా ఎంత క్విక్గా కమ్మగా పచ్చడి భలే చేసేసుకున్నాం కదా, మీరు కూడా ట్రై చేయండి. ఉంటాను మరి.